అన్నవరం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది శ్రీ సత్యనారాయణ వ్రతం. దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి వ్రతాలు నిర్వహిస్తారు. కుటుంబం శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం స్వామివారిని ప్రార్థిస్తారు. ఓం శ్రీ సత్యదేవాయ నమః. వెల్కమ్ టు ది ఎట్9 నెట్వర్క్. ఈరోజు మనం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి, వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఉన్నాం. సో ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు, ఈ ఆలయం యొక్క ఆచార వ్యవహారాలను, వీటన్నిటిని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. సో ప్లీజ్ రండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ప్రకృతి అందాల నడుమ రత్నగిరి కొండపై వెలసిన పవిత్ర దివ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం. భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికత, ప్రశాంతత కలిసిన ఈ మహాక్షేత్రం ప్రతిరోజు వేలాది మంది భక్తులతో కలకల్లాడుతూ ఉంటుంది. ఉదయం సూర్యోదయ కిరణాలు రత్నగిరి కొండను తాకే ఆ క్షణం నుంచే ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. కొండపైకి వెళ్లే ఘాటు రోడ్డు ప్రయాణంలో కనిపించే పచ్చని ప్రకృతి, సోయగాలు, చల్లని గాలి, చుట్టూ వ్యాపించిన ప్రశాంతత భక్తులకు ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తాయి. అన్నవరం ఆలయం ప్రత్యేకమైన నిర్మాణ శైలితో ఎంతో అద్భుతంగా నిర్మించబడింది. ఆలయ గోపురం, శిల్పకళా నైపుణ్యం స్వామివారి మహిమను తెలియచేస్తూ భక్తులను ఆకట్టుకుంటాయి. ఇక్కడ స్వామివారు త్రిమూర్తుల స్వరూపంగా దర్శనమిస్తారని భక్తుల విశ్వాసం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తత్వాన్ని ఒకే రూపంలో దర్శించే పవిత్ర క్షేత్రంగా అన్నవరం ఎంతో ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం ఈ క్షేత్రం అనేక దైవ మహిమలకు నిలయంగా చెప్పబడుతుంది. స్వామివారిని భక్తితో దర్శిస్తే కోరికలు నెరవేరుతాయని, కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయని భక్తులు నమ్ముతారు. అందుకే దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటారు. అన్నవరం పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది శ్రీ సత్యనారాయణ వ్రతం. ఈ వ్రతానికి ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజు వందలాది కుటుంబాలు ఆలయంలో సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తూ కనిపిస్తారు. పూజారులు మంత్రోచ్చరాల మధ్య వ్రతాన్ని నిర్వహిస్తుండగా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని ప్రార్థిస్తారు. కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాల కోసం ఈ వ్రతాన్ని భక్తులు విశేషంగా నిర్వహిస్తారు. ఆలయంలో అడుగుపెట్టగానే వినిపించే గంటల నాదం, వేద మంత్రాలు, భక్తుల గోవింద నామస్మరణ ప్రతి ఒక్కరి మనసుకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తాయి. స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో నిల్చున్న భక్తుల ముఖాల్లో కనిపించే భక్తిభావం ఈ క్షేత్ర మహిమను తెలియజేస్తుంది. రత్నగిరి కొండపై నుంచి కనిపించే ప్రకృతి అందాలు మరింత అద్భుతంగా ఉంటాయి. చుట్టూ విస్తరించిన పచ్చని కొండలు, దూరంగా కనిపించే గ్రామాలు, ప్రకృతి మధ్యలో వెలసిన ఈ దేవస్థానం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఉదయం వేళలో మేఘాల మధ్య కనిపించే ఆలయ దృశ్యాలు మరింత ఆహ్లాదకరంగా ఉంటాయి. భక్తుల కోసం దేవస్థానం అనేక సదుపాయాలు కల్పిస్తుంది. అన్నప్రసాదం, వసతి గదులు, ప్రత్యేక దర్శనాలు, తాగునీరు వంటి అన్ని సౌకర్యాలు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ప్రతిరోజు వేలాది మందికి అన్నప్రసాదం అందించడం ఈ దేవస్థానం ప్రత్యేకతల్లో ఒకటి. సాయంత్రం వేళ ఆలయంలో జరిగే హారతి దృశ్యాలు భక్తుల హృదయాలను ఆధ్యాత్మిక భావనతో నింపిస్తాయి. దీపాల వెలుగుల్లో మెరిసే ఆలయం, గంటల నాదం, హారతి సమయంలో వినిపించే మంత్రోచ్చరాలు భక్తులను భక్తి సముద్రంలో ముంచెత్తుతాయి. ప్రత్యేక పండుగల సమయంలో అన్నవరం ఆలయం మరింత వైభవంగా కనిపిస్తుంది. కార్తీక మాసం, వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవాల సమయంలో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికి చేరుకుంటారు. విద్యుత్ దీపాలతో అలంకరించిన ఆలయ దృశ్యాలు ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి. భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికత కలిసిన పవిత్ర దివ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం. ఒక్కసారి ఈ క్షేత్రాన్ని దర్శిస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపించే ఆధ్యాత్మిక ప్రదేశం ఇది. స్వామివారి కృప ప్రతి భక్తుడిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ
భక్తులు ఉన్నారు. సో వారిని కనుక్కుందాము. ఇక్కడ దేవస్థానం ఎలా నడుస్తుంది, దర్శనం దగ్గర నుంచి ప్రసాదాల దగ్గర నుంచి ఎలా నడుస్తుందని మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. మీ పేరేంటి? శ్రీకృష్ణ. శ్రీకృష్ణ గారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కాకినాడ. ఇక్కడ అన్నవరం అంతా బాగానే ఉందా అండి? బాగా దర్శనం అది ఎలా ఉందండి? దర్శనం కూడా బాగానే ఉంది. ఇప్పుడు ప్రసాదం కూడా క్వాలిటీగా అంతా ఎలా ఉంది? ప్రసాదం క్వాలిటీగానే ఉంది. బాగుంది. ఇప్పుడు గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రభుత్వంలో అంతా బాగానే ఉంది. మీకు ఇప్పుడు డెవలప్ అయిన కనబడుతున్నాయి. నైట్ ఒకటి అన్నదానం ఉండట్లేదు. దూరం నుంచి వచ్చిన భక్తులకి అన్నదానం ఉండట్లేదు. ఓకే. ఇప్పుడు పగలు మాత్రం పెడుతున్నారు అన్నదానం అనేది, మధ్యాహ్నం పెడుతున్నారు. ఇప్పుడు ఈ రాత్రి కూడా అన్నదానం ఉంటే బాగుంటుందని మీరు దూరం నుంచి వచ్చిన వాళ్ళకన్నా ఇబ్బంది లేకుండా చూసారు కదా. సో రాత్రి కూడా అంటే ఈవినింగ్ రాత్రి భోజనానికి కూడా అన్నదానం ఉంటే బాగుంటుందని చెప్పి భక్తులు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తున్నారు. సో దీన్ని కూడా మనం గవర్నమెంట్ వరకు తీసుకెళ్ళి దాన్ని ఎట్లాగా నైట్ కూడా దేవాదాయ శాఖ కూడా తీసుకెళ్ళి రాత్రి కూడా మనకి రాత్రి భోజనంలో కూడా అన్నదానం అనేది ఉండేలాగా ప్రయత్నించాం. ఓకేనా, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. సో ఇప్పుడు ఇక్కడ అన్నవరంకి వచ్చారు మీరు, అంటే ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? ఎర్రవరం. ఎక్కడి నుంచి అండి? ఎర్రవరం నుంచి వచ్చారు. సో ఎర్రవరం అంటే ఎప్పుడు అన్నవరంకి వస్తుంటారు లేదా ఇప్పుడు ఇదే మొదటిసారి రావటం అన్నవరానికి? వస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తూ ఉంటారు. ఇప్పుడు అన్నవరంకి ఎప్పుడు వస్తున్నారు కదా, సో ఎలా ఉంది దర్శనం దగ్గర నుంచి, ప్రసాదాల దగ్గర నుంచి, అన్నదానం దగ్గర నుంచి ఎలా ఉంది? దర్శనం అంతా బాగుందా? ఓకే. ఇప్పుడు ఇంకా ఏదైనా అభివృద్ధి చేయడం కానీ ఇంకేమైనా చేయాలనుకున్నారు గవర్నమెంట్ కానీ దేవాదాయ శాఖ కానీ? ఇంకా అభివృద్ధి చేయాలన్నది మీ మాటలు ఏమైనా చెప్పదలుచుకున్నారా? రూమ్ అవైలబిలిటీ కానీ దర్శనం మామూలుగా కొంచెం గట్టిగా మాట్లాడారు. సుప్రభాత సేవ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ కౌంట్ పెంచడానికి అవుతుంది. మామూలుగా ఎవరికైనా దర్శనం కౌంట్ సుప్రభాత సేవ కానీ విఐపి దర్శనం కానీ కౌంట్ పెంచేది. ఇంకా కాటేజీలు అంటున్నారా? కాటేజీలు అవన్నీ పెంచే ప్రయత్నం చేస్తారు తప్పకుండా అండి. అలాగే ఇప్పుడు అన్నదానం కూడా ఎలా ఉంది? చేశారు? అన్నదానం చేశారా? ఈవినింగ్ వచ్చారు, చేయలేదు అంతకుముందు. ఓకే. మీకు ఇప్పుడు కాటేజీలు అనేది ఇక్కడ కేవలం కాటేజీలు మాత్రమే ఇబ్బందికరంగా ఉంది. కాటేజీలు పెంచే ప్రయత్నం చేయమని తప్పకుండా అండి. మీకు తప్పకుండా మా ఛానల్ ద్వారా అనేది మేము దేవాదాయ శాఖకు కూడాను అలాగే గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకెళ్ళి కాటేజీలు కూడా పెంచే ప్రయత్నం చేయమని కూడా మీ భక్తుల నుంచి కూడా మేము వాళ్ళకి అర్జీ అనేది పెడతాము. కానీ కాటేజీలో కొంచెం పెంచితే బాగుంటుంది, అది సామాన్యులకు అందుబాటులో ఉంటే కూడా బాగుంటుంది. కాటేజీలు పెంచితే బాగుంటుంది అంటారు. ఈ సేవలు ఏమన్నా ఉంటే అవి కూడా కొంచెం పెంచితే బాగుంటుంది. ఆన్లైన్ బుకింగ్ ఎక్కువ ఉంటుంది కదా, సో ఎక్కువ మందికి అవైలబిలిటీ ఉంటే వాళ్ళు కూడా చూస్తారు కదా, తెలుస్తుంది దానివల్ల వాళ్ళకి కూడా. సేవా సౌకర్యాలు కూడా పెంచాలని చెప్తున్నారు. తప్పకుండా అండి. ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నారా? తప్పకుండా అండి. మా అట్నే ఛానల్ నుంచి కూడా మేము కూడా దేవాదాయ శాఖకు కూడా మేము మీరు ఏదైతే చెప్పారో వాటిని మేము పంపించే ప్రయత్నం అనేది చేస్తాము. ధన్యవాదాలు. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము కడప నుంచి వచ్చాము. కడప నుంచి వచ్చారు. ఎన్నిసార్లు వచ్చారు అన్నవరం ఇక్కడికి? చాలా సార్లు వచ్చానండి. ఓకే. అన్నవరానికి మీరు ఇన్నిసార్లు రావడానికి గల కారణం బాగా సత్యదేవుడు మీకు మంచి కోరికలను నెరవేరుస్తున్నారా? మాకేం కోరిక లేదండి, దేశం బాగుండాలి, ధర్మం బాగుండాలి, అంతే కోరిక. పిల్లలతో ఎప్పుడు రాలేదు, నేనైతే చాలా సార్లు వచ్చాను. మొదటిసారిగా పిల్లల్ని తీసుకొని వచ్చాను. బహుశా ఎంతకాలం నుంచి వస్తున్నారు మీరు ఇక్కడ అన్నవరానికి? నేను ఇక్కడికి 22 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. 22 సంవత్సరాల నుంచి వస్తున్నారు. 22 సంవత్సరాల్లో మీరు ఈ గుడిని, అంటే నాకు తెలిసి 22 సంవత్సరాలు అంటే మాటలు కాదు, ఎప్పటి నుంచి వస్తున్నారు? అప్పటి నుంచి ఇప్పటికి అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి చాలా జరిగిందండి. కానీ ఇక్కడ వచ్చిన యాత్రికులకి భోజన ప్రసాదము, వసతి, రవాణా వ్యవస్థ, మంచినీరు సౌకర్యం, టాయిలెట్లు అన్ని బాగున్నాయి. కాకపోతే కొత్తగా పెట్టారు కదా, ఈ ఫోన్ పే కొడితేనే ప్రసాదం ఇస్తామనేది, ఇది ఒకటి మార్చాలి. ఎందుకంటే చాలా మంది చదువు రాని వాళ్ళు చిన్న సెల్లు తీసుకొని వస్తారు, వాళ్ళకి ఇబ్బంది కదా. అది గుడి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళని కూడా ఒక కౌంటర్ ఫోన్ పేకి, ఒక కౌంటర్ క్యాష్ కూడా చేస్తే బాగుంటది నా ఉద్దేశం. ఓకే. అంటే ఫోన్ పే కాకుండా మామూలుగా క్యాష్ కూడా తీసుకుంటే బాగుంటుంది అనేది తప్పకుండా అండి. మీరు చెప్పింది కూడా నిజమే. ఇప్పుడు చదువురాని వాళ్ళు అనేది ఉంటారు, ఫోన్ పే కాకుండా క్యాష్ కూడా ఇచ్చే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు కూడా కల్పించమనే ఒక అవకాశం ఉండేలాగా మేము ప్రభుత్వంతో కానీ దేవాదాయ శాఖ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. ఇంకా మీరు ప్రేక్షకులకు కానీ సనాతన ధర్మంలో ఉన్న భక్తులకు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చివరిగా ఏంటంటే, ప్రతి హిందువు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని లక్షలు పెట్టి చదివించాలి, అమెరికా పంపించాలి, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి, 10 కోట్లు సంపాదించాలి అనుకుంటున్నారు. కానీ మన వాళ్ళు మన దేశం కోసం, మన ధర్మం కోసం కొంత కూడా సమయం వెచ్చించి పిల్లలకి చూడడం, చెప్పడం కానీ, మనం
పాల్గొనడం కానీ చేయట్లేదు. మన దేశము మన ధర్మం బాగుండాలంటే మనకు ఉండే రెండే కారణాలు. ఒకటి ఆర్మీలో ఉండు, లేకుంటే RSSలో ఉండు. ఈ దేశం ఉంటేనే మనం ఉంటాం. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లల్ని చదువు 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 అనే కాకుండా మనం కూడా మన పిల్లలకి మన దేశ పట్ల, మన ధర్మం పట్ల అవగాహన కల్పిస్తే బాగుంటుంది నా ఉద్దేశం. మహిళలకి దేశభక్తి తక్కువ ఉందండి, దైవభక్తి చాలా ఉంది. దాంతోపాటు కొంచెం దేశభక్తి కూడా అవలంబించుకున్నారనుకోండి, కొద్ది సంవత్సరాల్లోనే ప్రపంచంలో మన దేశం నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. తప్పకుండా అండి, మీరు ఇచ్చిన ఈ యొక్క ఫీడ్బ్యాక్ అనేది మేము మా ఛానల్ తరఫున కూడా మేము అందరికి తెలియజేసే పనులు చేస్తాం. తప్పకుండా ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో ఇక్కడ అన్నవరం దేవస్థానం అనేది చాలా పుణ్యక్షేత్రం. ఇది పెళ్లిళ్ళకే కానీ, వ్రతాలకే కానీ, ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలకి కానీ అన్నవరం అనేది పెట్టింది పేరు. సో ఈ అన్నవరంలో ఇప్పుడు ప్రజెంట్ ఎలా నడుస్తుంది, ఇక్కడంతా భక్తులకు సంబంధించి అంతవరకు కూడా అంత సవ్యంగానే జరుగుతుందా? బాగుందండి. ఇప్పుడు ఆ అన్నప్రసాదాలే కానీ, ప్రసాదాలే కానీ, అంటే మీరు ఇంకేమైనా చెప్పాలని కూడా చెప్పుకోవచ్చు. మీరు అన్ని బాగున్నాయండి, క్వాలిటీలో ఇది కూడా చాలా బాగా అందుతున్నాయి. సౌకర్యాలు అన్ని బాగున్నాయండి. ఏ ఒక్కటి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కటి కూడా సౌకర్యంగా చాలా సక్రమంగా జరుగుతున్నాయి. ఇప్పుడు అలాగే ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు బాగానే చేస్తుంది. చాలా 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 బాగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. గతంలో కన్నా 100కి 100% కూడా బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఉన్నారు. వాళ్ళ హయాంలో అనేది దేవాదాయ శాఖలు ఎలా నడుస్తున్నాయని మీరు అంటారు? చాలా అద్భుతంగా ఉందండి. గత ప్రభుత్వ పరిపాలనతో పోల్చుకుంటే ఇప్పుడు బీజేపీ అంటే రాజకీయ పరంగా అని కాదు, మన హిందూ ధర్మం నిలబడింది అంటే కేవలం మోడీ గారి దయ వల్ల. ఎప్పటికీ కూడా ఆయనే ఉండాలండి. మన దేవాలయాలు, దేవతా విగ్రహాలు, మన సనాతన ధర్మం నిలబడాలి అంటే ఈ ప్రభుత్వమే ఉండాలండి. అలాగే ఇప్పుడు కొత్తగా మనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మీకు తెలుసు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చిన కాడి నుంచి ఇప్పుడు హిందూ ధర్మం ప్రకారంగా ఎలా ముందుకు వెళ్తుందని మీరు? అది మాటల్లో చెప్పలేమండి నిజంగా, ఎందుకంటే చేతల్లో ఆయన చేసి చూపించేస్తున్నారు కాబట్టి మనం ప్రత్యక్షంగా చూసేస్తున్నాం. ఇంకా చెప్పేదే ఉంది. తిరుపతి తర్వాత కోరిన కోరికలు తీర్చే దేవుడిగా భావిస్తారు ఇది. సో అది మీరు ఎంతవరకు నిజమని? నా విషయంలో అయితే నిజం, సత్యమే. నేను నమ్ముతాను, ఎందుకంటే నాకు అనుకున్నది జరిగింది కాబట్టి చెప్తానండి. సత్యనారాయణ స్వామిలోనే సత్యం ఉందంటారా? నా పేరులో ఉంది సత్యం, అది నిత్యమైన సత్యం, ఎప్పటికీ చెరలేని సత్యం. అదండి తరతరాలకి ఉండిపోద్దండి ఈ భూప్రపంచం ఉన్నంత వరకు. అందులో మాత్రమే తేడా లేదు. ఇంకా ఏం జరగాలనుకుంటున్నారు దేవాలయం లాంటి? అన్నవరం ఒకటే కాదు, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అనేది దేవాలయాలకి పెట్టింది పేరు. సో అన్ని దేవాలయాలు ఇంకా ఎలా అభివృద్ధి చేయాలని మీరు గవర్నమెంట్నే కానీ, అటు ముఖ్యమంత్రి గారిని కానీ, ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి గారిని కానీ ఏమని కోరుకుంటున్నారు? ప్రతి దేవాలయంలో కూడా నిత్య నామ సంకీర్తన జరగాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఇది వారం జరుగుతుంది, తర్వాత మళ్ళీ సంవత్సరానికి. అలా కాకుండా 365 రోజులు తిరుపతి కొండపైన అఖండ హరినామ సంకీర్తన ఎలా అయితే జరుగుతుందో, అంతకుముందు మాస్టర్ ఉండగా కూడా అలాగే తిరుపతి వాస్తవ్యులు విజయశంకర స్వామీజీ వారి ద్వారా కూడా ఈవోలందరికీ కూడా అర్జీలు ఇవ్వడం జరిగిందండి. హిందూ బంధువులందరూ కోరుకునేది ఒకటే అండి, నామం. కలియుగంలో భగవన్ నామాన్ని మించింది మరొకటి లేదని తెలియజేస్తూ ప్రతి ఆలయంలోనూ కూడా అఖండ హరినామ సంకీర్తన జరగాలని, జరిపించేలాగా ప్రతి దేవాలయ ఈవోలు కూడా కృషి చేసి సంకీర్తన పరులందరినీ ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నామండి. తప్పకుండా అండి. మా ఎట్9 ఛానల్ నెట్వర్క్ నుంచి కూడా మీ అందరికి కూడా సహాయ సహకారాలు కూడా అందాలని మేము కూడా గవర్నమెంట్ నుంచి ప్రయత్నిస్తాము. ధన్యవాదాలు మీ అందరికీ. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కనుక మనకి శ్రీ అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఏర్పాట్లే కానీ ఇవన్నీ కానీ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ భక్తులు కూడా ప్రతినిత్యం రద్దీతో బాగా కలకల్లాడుతూ ఉంటుంది. ఇక్కడ నిత్య అన్నప్రసాదం దగ్గర నుంచి ప్రసాదాల వరకు అన్ని కూడాను చాలా అద్భుతమైన క్వాలిటీలో ఇస్తున్నట్టు కూడా ఇక్కడ ఆ భక్తుల యొక్క ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంకా మనం ముందుకు వెళ్ళి ఇంకా ఆలయంలో ఇంకెంత బాగా మనకి ఇక్కడ చాలా వరకు ఎంతవరకు అనేది సహాయ సహకారాలు భక్తులకు కూడాను అన్ని ఏర్పాట్లు చేస్తారనేది చూసే ప్రయత్నం చేద్దాం.
రండి. పెనియల్ నాగేశ్వర మా గురువు గారండి. గురువు గారు 50 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఇలా హరినామ స్మరణం 50 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. 64 సప్తాహాలు పెట్టామండి. మా పెనియల్ నాగేశ్వర మేస్టర్ ద్వారాగానే 64 సప్తాహాలు పెట్టామండి. అప్పరపిల్లోని, వాడిపిల్లోని, భద్రాచలాన్ని, కాశీలోని, సింహాచలాన్ని, అన్నవరాన్ని, దాక్షారాన్ని, శ్రీశైలాన్ని ఇవన్నీ పెట్టుకుని వచ్చామండి. 64 సప్తాహాలు పెట్టామండి. 64 సప్తాహాలు పెట్టామండి. 7 సంవత్సరాలు పెట్టాలని సప్తాహం అంటేని అలాగా ఈ కంటిన్యూ చేయమన్నారండి. అన్నవరాన్ని కంటిన్యూ చేసామండి. దాక్షారాన్ని 11 సంవత్సరాలు చేసామండి. నాకు 8వ సంవత్సరం కాడి నుంచి కూడా మా గురువు గారు సప్తాహాలు పెట్టించారండి. ఆ సప్తాహాలు అన్ని పూర్తి చేసామండి. ఇప్పుడు కాలం చేశారండి. ఆయన కాలం చేసినప్పుడు మానటలేదండి సప్తాహాలు. ఇంకో మా గురువు గారు, ఇంకో మాస్టర్, ఈవిడ అందరూ కలిసి మానకుండా సప్తాహాలు మానకుండా పెడుతున్నాం అన్నమాట అండి. అలాగే మీ అందరికీ కూడాను అంటే నెగిటివ్ ఇక్కడైనా లేకపోతే ఆంధ్రదేశ్ అయినా లేక అన్నవరమైనా ఇంకా వేరే వేరే చోట్ల నుంచి వచ్చారు? అన్ని ఊర్ల నుంచి వస్తారండి వీళ్ళందరూ. తూర్పు, విశాఖ అన్ని జిల్లాల నుంచి వచ్చారండి. ఒక జిల్లా వాళ్ళు కాదండి, ఇది ఒక జిల్లా వాళ్ళు కాదండి, అన్ని జిల్లాల నుంచి వస్తారండి. పాడేరు వాళ్ళు కూడా వస్తారు. జై శ్రీరామ్. మనకి ఇక్కడ పాడేరులో మాలాంటి కళాకారులకి ఎంతో ప్రోత్సాహంగా ఉందండి. పాడేరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి కూడా ఏమి తెలియని గ్రామాల నుంచి కూడా వచ్చి ఈ రామనామ సంకీర్తనలో పాల్గొనాలని పెంగళ నాగేశ్వరరావు గారి ముఖ్య ఉద్దేశం అండి. అలాగా ఇలా చాలా మంది అసలు ఏ అక్షర జ్ఞానం లేని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మన చక్కగా పాడుకుని వెళ్తున్నారండి. ఈ భగవంతుడి అనుగ్రహంతో అలాగే అన్ని దేవాలయాల్లో కూడా మాకు చక్కటి అవకాశం ఇస్తున్నారండి. భజన సంఘం వాళ్ళకి ఇంత ప్రోత్సహిస్తున్న చాలా చాలా మేము ధన్యవాదాలు చెప్పుకోవాలండి. అలాగే మీ అందరికీ మీ కళమా తల్లి బిడ్డలందరికీ కూడాను మా ఎట్నైన్ ఛానల్ తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అన్నవరం ఆలయంలో ప్రధాన ఆకర్షణ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. ప్రతిరోజు వందలాది కుటుంబాలు ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో వ్రతాలు నిర్వహిస్తూ ఉంటారు. పూజారులు వేద మంత్రోచ్చల మధ్య నిర్వహించే ఈ పూజా కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఆలయంలో అడుగు పెట్టగానే వినిపించే గంటల నాదం, భక్తుల గోవింద నామస్మరణం, దీపాల వెలుగులు ప్రతి ఒక్కరి మనసును ప్రశాంతతతో నింపేస్తాయి. రత్నగిరి కొండపై నుంచి కనిపించే ప్రకృతి అందాలు ఈ క్షేత్రానికి మరింత ప్రత్యేకతను తీసుకొస్తాయి. భక్తుల కోసం దేవస్థానం, అన్నప్రసాదం, వసతి, ప్రత్యేక దర్శనం వంటి అనేక సదుపాయాలు అందిస్తుంది. భక్తి, విశ్వాసం, ప్రశాంతత కలిసిన ఈ పవిత్ర క్షేత్రం ప్రతి భక్తుడికి మరుపురాని అనుభూతిని అందిస్తుంది. సో చివరిగా వచ్చేసరికి మనం ఈ బోర్డు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ట్రస్ట్ బోర్డు మెంబర్ అయినటువంటి పర్వత సురేష్ గారిని వెళ్ళి కలిసి వారితో మాట్లాడి దేవాలయం యొక్క విశిష్టత గురించి ఇంకా కనుక్కునే ప్రయత్నం అనేది చేద్దాం. సో రండి. సో నమస్తే. ఈరోజు మనం ఇక్కడికి వచ్చాము శ్రీ పర్వత సురేష్ గారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు. అలాగే నా రాష్ట్ర కార్యదర్శులు మాత్రమే కాకుండా అన్నవరం దేవస్థానానికి కూడా బోర్డు సభ్యులు. సో ముందుగా వారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. సో ముఖ్యంగా మీరు అన్నవరంకి బోర్డు సభ్యులుగా నిర్ణయించినప్పుడు ఎలా భావించారు మీరు? జీవితంలో అనేక రకాల కార్యక్రమాలు, అనేక పదవులు చేయలేదు, కానీ పదవులు చూసాం. పదవులు చేసిన వ్యక్తులకు కనుక నిలబడ్డాం. స్వయంగా నాకు శ్రీ సత్యనారాయణమూర్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా దేవుడికి సేవ చేసే అవకాశాన్ని కల్పించారు కూటమి ప్రభుత్వానికి.
మా శాసనసభ్యులు సత్యప్రభు గారికి, అదేవిధంగా మా సానా సతీష్ బాబుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను నా జీవితంలో నేను ఒక చక్కటి అచీవ్మెంట్గా భావిస్తూ ఉన్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అన్నవరానికి కూడా అంతే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. సో మీరు దీన్ని ఎలా చేయదలుచుకున్నారు, ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలని ఒక బోర్డు సభ్యులుగా? అంటే ఏదేమైనా ఉన్నటువంటి వనరులు సద్వినియోగం చేసుకుంటూ మరింత ప్రజలకు చేరువే విధంగా భక్తులకి మరింత మెరుగైన సౌకర్యాలు ఇవ్వడం కోసం అందరితో కలిపి మా శాసనసభ్యులకు సూచన సహకారం, జిల్లా నాయకత్వం ఒక సూచన సహకారం తీసుకుని ఇంకా మెరుగైన సేవలు ఏమేమి చేయగలమో బోర్డు మొన్న స్టార్టింగ్ అయింది, మళ్ళీ రేపు 20వ తారీఖు ఉంది. అందులో చర్చించి ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా రేపు వచ్చే పుష్కరాలు కూడా ఒక చక్కటి యంత్రాంగంతో చక్కటి ఆలోచనతో భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సౌకర్యం కల్పిస్తుంది. అలాగే ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచే కానీ అలాగే గవర్నమెంట్ నుంచే కానీ ఎలాంటి సహాయ సహకారాలు అనేది ఇప్పుడు అన్నవరం టెంపుల్ ఇప్పుడు ఇక్కడ దేవస్థాన కార్యనిర్వహణ వ్యక్తి ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ వ్యవహారాలను కూడా ఆయన పూర్తిగా తెలుసు కాబట్టి ఏదున్నా ఈ దేవస్థానం వైపు ఒక చూపు చూస్తారో చక్కటి సహకారాన్ని ఆశాభావం మాకుంది. ఆ విధంగా ఆయన కూడా ప్రణాళికలు ఉన్నాయి. ఆ ప్రణాళికతో ఆయన కలుస్తాం, చక్కగా ఏమేమి కార్యక్రమాలు సాధించుకోవాలో సాధించాం. అలాగే ఇప్పుడు ఆలయాలకి కూటమి ప్రభుత్వం బాగా అనే సహాయ సహకారాలు అందిస్తుంది. సో ముఖ్యంగా మీ వైపు నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అనేది ఉంటుందని మేము అంటే ఇప్పుడు కొత్తది అన్నదాన సత్రం ఒకటి కొత్తగా నిర్మిస్తున్నారు, దాన్ని కూడా చక్కగా ఏర్పాటు చేసుకుంటాం. అదేవిధంగా ఇంకా భక్తులకి క్యూ లైన్స్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వ విధానంలో భాగంగా ఆన్లైన్ సర్వీసులు మొత్తం పెంచమని అడుగుతున్నారు. దానివల్ల సామాన్య భక్తులు చిన్న చిన్న ఇబ్బంది పడుతున్నారు. క్యాష్లెస్ అంటే అని చెప్పి ఒక ప్రజల నుంచి వస్తుంది. దాన్ని కూడా ట్రస్ట్ బోర్డులో చర్చించి ఏ విధంగా దాన్ని ఓవర్కమ్ అవ్వాలో నిర్ణయం తీసుకుంటాం. అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మీరు నియమించబడ్డారు. సో అప్పుడు మీ యొక్క ఆలోచన కానీ లేకపోతే ఎలా మీరు ఆశాభావం వ్యక్తం చేస్తారు పార్టీ మీద? అంటే టోటల్గా మా పార్టీకి బూత్ స్థాయి దగ్గర నుంచి క్లస్టర్ నుంచి కబ్స్ అని చెప్పి ఒక యంత్రాంగం ఉంది. దాన్ని ఉపయోగించుకొని ఈ రాష్ట్రంలో మరి మాకు భవిష్యత్ వారధి నారా లోకేష్ గారి నాయకత్వంలో భవిష్యత్ తరాలకు కూడా ఈ తెలుగుదేశం పార్టీ మాత్రమే దిక్సూచే విధంగా మేము యంత్రాంగాన్ని ప్రతిష్ఠిస్తాం. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మీకున్న పరిచయం కానీ వారితో మీరు పనిచేసిన అనుభవం కానీ ఎలా ఉంది ఇప్పటివరకు 35 సంవత్సరాలు? ఆయన దృష్టికి ఏ కార్యక్రమం వెళ్ళినా సరే లోతుగా ఆలోచించి చక్కటి ప్రణాళికాబద్ధమైన వ్యవహారంతో ఆయన ముందుకెళ్తారు. వారు చక్కటి విజనరీ. వారు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉండటం మా తెలుగుదేశం పార్టీ యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. అలాగే ఇప్పుడు నారా లోకేష్ గారి నాయకత్వం ఎలా ఉంది? నారా లోకేష్ గారి నాయకత్వం ఏంటనేది ఈ రాష్ట్రం ఒక కష్ట పరిస్థితుల్లో మరి దిశానిర్దేశం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని పాడు చేస్తుంటే ఆయన చక్కటి విజనరీగా ఒక ఆలోచన చేసి యోగాలో అనే పాదయాత్ర తీసుకున్నప్పుడు మొట్టమొదటిగా మేము వెనక్కి తగ్గడం జరిగింది, భయపడ్డాం. ఈ విధంగా మొక్కవని ధైర్యంతో చక్కటి ధైర్య సాహసోపాయాలతో, ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు ఏ ఉద్దేశంతో అయితే తెలుగుదేశం పార్టీ ఎజెండా క్రియేట్ చేశాడో ఆ అజెండా మాకు ఎప్పుడు శ్రీరామ రక్ష. దాన్ని పట్టుకుని ఆయన ముందుకెళ్ళిన తర్వాత యావత్ యువత కూడా ఒక చక్కటి భావంతో తెలుగుదేశం పార్టీ రావాలి, మరి దుష్ట ప్రభుత్వం పోవాలనే ఉద్దేశంతో ముందుకెళ్లారు. అదే ఆయన పని. తప్పకుండా మీరు ఇంకా భవిష్యత్తులో కానీ ఎటువంటి కార్యక్రమాలు చేద్దామనుకుంటున్నారు? అటు ఆలయానికి సంబంధించి కానీ ఇటు పార్టీలో కానీ ప్రజల వైపు కానీ ఎట్లా మీరు నిలబడదామని అనుకుంటున్నారు? మరి మాకు సత్యదేవుడు చక్కటి అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సామాన్య భక్తులకు అందుబాటులో తీసుకొచ్చి మరి మా టైంలో ఇన్ని చక్కటి కార్యక్రమాలు జరిగే విధంగా మేము ఒక ప్రణాళిక రూపొందించుకుంటాం. దేవస్థానం పరంగా ఎప్పుడు కూడా నాకు కూడా నా ఎలవేలు సత్యనారాయణ స్వామి, నా రెండో కుమారుడు యొక్క పేరు కూడా అదే, పెద్ద కుమారుడు వెంకటేశ్వర స్వామి ఈయన ఇది. సో అది దేవస్థానం పరంగా. పార్టీ పరంగా అదే చెప్పాం, ఈ తెలుగుదేశం పార్టీ భవిష్యత్ తరాలకి వారదనే విధంగా పార్టీని నిర్మించుకుని భవిష్యత్ తర ఆదర్శవంతమైన పార్టీగా తీసుకొస్తాం. ధన్యవాదాలండి. చూశారు కదా, ఇప్పుడు ఇది మన అట్నే ఛానల్కి వచ్చేసరికి మొదటి పుణ్యక్షేత్రము. సో అలాగే శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి నుంచి మనందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఆయన కరుణ కృప కటాక్షాల ఆశీర్వాదాలు అనేది మనందరికీ కూడా అందాలని, అలాగే మనందరికీ కూడా ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ సత్యదేవుడిని కోరుకుంటూ మీకు అట్నే ఛానల్ ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదాలు. స్టే ట్యూన్డ్ అట్ అట్నే ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అట్నే ఛానల్.